మనం కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఆధారం చేసుకుని 9వ వచనం వరకు వచ్చాం. నూతన సృష్టిలో మనకు ఇవ్వబడిన ఆధిక్యతలు ఏమిటి, మనకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, నూతన సృష్టి పొందిన వాడికి, తిరిగి జన్మించిన వాడికని కొన్ని విషయాలు అధ్యయనం చేస్తూ 9వ వచనం దగ్గరికి వచ్చాక ఒక లక్ష్యాన్ని చెప్పాం. తిరిగి జన్మించిన వ్యక్తికి ఉండవలసిన లక్ష్యం ఈ దేహంలో ఉన్న, దేహాన్ని విడిచిన, ఈ దేహంలో ఉన్న అనే దాని కొరకు కొన్ని వర్తమానాలు చెప్పుకున్నాం. ఈ దేహాన్ని విడిచిన అన్న తర్వాత కూడా కొన్ని వర్తమానాలు చెప్పుకోవడానికి ప్రభు సాయం చేశారు. అందులో మన నమ్మకత్వం, దేహం విడిచిన తరువాత నమ్మకత్వానికి బహుమానం ఉంటుందని చెప్పాను. నమ్మకత్వం దేవుని చేత వెల్ డన్ గుడ్ సర్వెంట్ సో ఫెయిత్ఫుల్ వన్ అని అనిపించుకునే భాగ్యం వస్తుందని చెప్పాను. ఇంకా ఆ నమ్మకత్వాన్ని గురించి చెప్పడానికి ఎంతున్నా చెప్తే మీకు ఇక బోరు కొడుతుందని వదిలేశాను. అంటే ఏమవుద్దంటే తినగ తినగా తేనె చేదగును, వేము తీపోవడం తర్వాత సంగతి. వినే కొద్దీ రోజు ఇక నమ్మకత్వం ప్రాణం తీసేస్తున్నాడు ఈయన అనుకుంటారు. అందుకనే దాన్ని వదిలిపెట్టి ఇంకొక అంశం దగ్గరికి వెడదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈ వచనాలు ధన్యతల్లో ఆఖరి ధన్యతలు ఇవి. ద లాస్ట్ బియాటిట్యూడ్, ద 8th వన్, 8వది. సహజంగా ధన్యత అంటే మనం ఏమనుకుంటాం? ధన్యతకు అర్థం ఏమిటి? ధన్యత అంటే ఎంత ధన్యుడివయ్యా బ్రహ్మేష్ అన్నాను అనుకో, అంటే అర్థం ఎంత ఆశీర్వదించబడిన వాడివయ్యా అని అర్థం. హౌ బ్లెస్డ్ యు ఆర్ అని. కానీ పైన చూస్తే నిజంగా బ్లెస్సింగ్ లాగానే ఉంటాయి అవన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది చెప్పండి? హింసింపబడడం, నిందించి హింసించి అబద్ధంగా చెప్పడం, మాటలెల్లా పలకడం. అంటే నూతన సృష్టికి లోకం నుండి వచ్చేది ఏమిటయ్యా అంటే చెప్పండి? నింద, హింస, అబద్ధంగా చెడ్డ మాటలు పలకడం. ఇది చేస్తారు. ఇది ఆశీర్వాదం. ఎలా వచ్చుకుంటాం? మనం ఒకప్పుడేం తక్కువ వాళ్ళం కాదుగా. వాళ్ళు 3 తిడితే మనం 7 తిట్టగలంగా. వాళ్ళు 1 కొడితే మనం 10 కొట్టగలంగా. వాళ్ళ వెనకాల 10 మంది వస్తే మనం వెనకాల 100 మంది వస్తారుగా. ఇది కదా మన బ్యాక్గ్రౌండు. కానీ ఇప్పుడు అది కాదు నూతన సృష్టి. వీఆర్ విత్ జీసస్ ఎలోన్, వీఆర్ విత్ ద చర్చ్. లోకం నుంచి వేరు చేయబడిన సంఘంలో మనం ఉన్నాం, నూతన సృష్టిగా ఉన్నాం. ఇప్పుడు లోకం మన మీద ప్రేమ చూపిస్తుందా? చూపించదు, ఎట్టి పరిస్థితులు చూపించదు. లోకం నుంచి సన్మానాన్ని కానీ, లోకం నుంచి ఘనత గౌరవాలను కానీ, లోకం మనల్ని మెచ్చుకోవాలని కానీ అనుకునేవాడు తెలివి తక్కువవాడు. లోకం ఎక్కడో ఉండదు, మన ఇంట్లో ఉంటుంది. లోకం ఎక్కడో ఉండదు, మీ ఆఫీస్లో ఉంటుంది. లోకం ఎక్కడో ఉండదు, మర్చిపోకండి. ఈవెన్ ఇన్ యువర్ ఫెలోషిప్ యు ఆర్ గోయింగ్ టు సీ ద వరల్డ్లీనెస్. లోకం సహవాసంలో ఉంటుంది. లోకం సహవాసంలోకి వచ్చేసింది తెలుసా మీకు? చాలా సంవత్సరాల క్రితం ఒక సేవకుడు చెప్పాడు, లోకం ఎక్కడుందా అని వెతకడం మొదలుపెట్టాడంట. ఎక్కడ కనపట్లేదంట. తీరా వచ్చి చూస్తే సంఘం లోపల కనపడిందంట లోకం.
ఇప్పుడు సంఘాన్ని ఆక్రమించుకోవడానికి లోకం వెలుపల లేదు, లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనల్ని విమర్శించేవాళ్ళు ఎక్కడుంటారు? మనల్ని నిందించేవాళ్ళు ఎక్కడుంటారు? మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటే మనకు బాధ ఏంటి? లోపల ఉంటేనే కదా బాధ. ఇంట్లో ఉన్నవాళ్ళు పొడిస్తేనే కదా కష్టం, బయట వాళ్ళు పొడిస్తే ఉంది కదా. సరే, ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకు వాళ్ళు నిందిస్తారు? ఎందుకు వాళ్ళు హింసిస్తారు? ఎందుకు వాళ్ళు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు? కారణాలు ఏమిటి? నేను మీకు 3 కారణాలను చూపిస్తాను. దయచేసి నాతో పాటు రండి. నెంబర్ 1, యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. పిల్లలు, మీరు కూడా ఈ మాటలు మీకోసం చెప్తున్నాను, అందుకని మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నాను. రాబోయే కాలంలో దేవుని కోసం నిలబడవలసిన వాళ్ళు మీరు, అందుకని మిమ్మల్ని ఉండమన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు అభ్యంతర పడకుండా వల్లనే ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఎవరు నూతన సృష్టిగా చేయబడ్డారో వాళ్ళు వెలివేయబడే ప్రమాదం ఉంది. తమ ఇంటిలో వెలివేయబడవచ్చు, తాను పనిచేసే చోట వెలివేయబడవచ్చు, తాను నివసించే స్థలంలో కూడా వెలివేయబడవచ్చు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దర్ ఇగ్నోరెన్స్. వాళ్ళకి తెలియదు కాబట్టి, వారికి తెలియదు మనం ఎవరో వారు ఎరుగరు కనుక. అంతేగా. చూడండి, వాళ్ళు ఏమనుకుంటారు? మనల్ని చంపి దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటారు. వినండి, దేవుని పిల్లల్ని చంపి దేవునికి సేవ చేస్తున్నాం అనేవాడిని ఏమనాలి? జ్ఞాని అనాలి. ఇక్కడ 2 ఉన్నారు. ఒక ఆయన చార్లెస్ గారు, రెండో ఆమె సమాధానం గారు. ఆయన దోమలు కొడతా ఉంటే బ్యాట్ తీసుకుని అంటే చెండాడేస్తాడు. ఎందుకయ్యా అంటే దేవుని స్వరూపాన్ని కొడతాయా అని అయ్యి అంటాడు. దేవుని స్వరూపాన్ని కొడతాయా అని. ఆమె ఏముంటుంది? ఏమన్నా అంటే పిల్లలు ఏదన్నారనుకో, అమ్మాయి దేవుని స్వరూపాన్ని అంటున్నావు నువ్వు అంటది. ఇద్దరు నోటి వెంట ఒకటే దేవుని స్వరూపమే. మరి ఇప్పుడు దేవుని స్వరూపాన్ని నిందించడం ఎలాంటిది? దేవుని స్వరూపంలోకి వస్తున్నటువంటి వ్యక్తులు మనం, దేవుని రూపంలోకి మలసబడుతున్న వాళ్ళు ఎంతో కొంత, ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ కేమ్ ఇన్ టు యూ, యూ బికేమ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ నేచర్. ఈవెన్ ఆయన స్వభావంలో ఎంతో కొంత ఓర్చుకునే కొంచెం తత్వం, ప్రేమించే కొంచెం తత్వం, క్షమించే కొంచెం తత్వం, ఇవన్నీ వచ్చాయి. ఇదివరకు ఉన్నాయేంటి? ఉన్నాయా సతీష్? ఇవన్నీ మనకు వచ్చినాయి, కొంచెం 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 వచ్చాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని దేవుని స్వరూపంలోనికి వస్తున్నవాడిని చంపి దేవునికి మేలు చేసాము అనుకుంటున్నారంట వాళ్ళు. ఏమనాలి వాళ్ళని? తర్వాత మనం మరణిస్తాం. మరణించిన తర్వాత ఎక్కడుంటాం? యుగయుగాలు దేవునితో ఉంటాం. మరణించిన తర్వాత యుగయుగాలు దేవునితో ఉండే మనల్ని చంపి దేవునికి మేలు చేస్తున్నాం అని అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు? చెప్పండి. వరల్డ్ జీనియసెస్ వాళ్ళు, ప్రపంచ ప్రఖ్యాతి వహించిన తెలివిగల వాళ్ళు. దట్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ సచ్ సార్ట్ ఆఫ్ ట్రెమండస్ వర్క్ ఇన్ దేర్ సైట్.
అద్భుతమైన పని చేసామరా మనం వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కారణం ఏంటి చెప్పండి? వారి యొక్క అర్థం చేసుకోలేని తనం అంతే. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఎవరిని మేము హింసిస్తున్నామనే సత్యం వాళ్ళకి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, రెండవ కారణం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. ఇంకొక మాట కూడా చూస్తాను. 19, 20 వచనాలు కూడా చదువుతాను. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. వినండి, లోకం మనల్ని ద్వేషించడానికి గల కారణం ఏంటి? మనం లోకంలోంచి వేరు చేయబడ్డాం. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ప్రభు మనల్ని ఏర్పరచుకున్న కారణం చేత మనం ఏమయ్యాం? లోకంలో నుంచి వేరేం. లోకంలో నుంచి వేరైతే లోకానికి ఎలా ఉంటుంది? ఇదివరకు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు వాడు 2 అంటే నువ్వు 10 అనేవాడివి. ఏంటయ్యి మాట్లాడండి. వాళ్ళు 2 అంటే నువ్వు 10 అంటావు. కారణం వాళ్ళకంటే నీకు ఎక్కువ సంస్కృతం వచ్చు కాబట్టి. కానీ ఇప్పుడు నువ్వు సంస్కృతం మానేసావు. వాళ్ళకి ఎలా ఉంటుంది? వెంటనే అంటావు, అటువంటి మాటలు పలకబాగని అంటావు. అనగానే అబ్బో శుద్ధమైపోయాడండి వీడు, చాలా గొప్పడైపోయాడమ్మా, మనకే చెప్తున్నాడు వీడు అంటారు. ఏమైపోయాను ఇప్పుడు? ఒకప్పుడు కూర్చున్నోళ్ళే, ఒకప్పుడు ఇదే అంతా ఉన్నోళ్ళే. ఇప్పుడు అందులోంచి పక్కకు వచ్చి అది కాదు ఇది కాదు అంటున్నావు. నువ్వు ఎలా కనపడతావు వాళ్ళకి? మనము లోక సంబంధులం కాదు కాబట్టి, దేవుడు మనల్ని ప్రత్యేకించాడు కాబట్టి లోకానికి మన మీద ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. అబ్బా ఎంత మారిపోయావరా, మా బాబు ముద్దొస్తున్నావు నువ్వు అంటారేంటి? ఏం చేస్తారు వాళ్ళు? కారం పూసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ద్వేషిస్తారు. నీవు లోక సంబంధివి కాకపోవడం వల్ల లోకం నిన్ను నిందిస్తుంది, ద్వేషిస్తుంది, హింసిస్తుంది, చెడ్డ మాటలు పలుకుద్ది. అది కారణం, ఇంతకు మించి మరో కారణం కాదు. 3వ మాట చెప్పాడు. అదేమిటయ్యా అంటే, వాళ్ళు నన్ను పంపిన వాడెవరో వాళ్ళకి తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నేనెవరో వారికి తెలియదు. ఆ 2 మాటలు చూడండి మీరు. 15:21లో వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక అన్నాడు. అవునా? 16వ వచనం చూడండి. 3వ వచనం, వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక. నన్ను పంపింది తండ్రి అని, నేనెవరో వాళ్ళకి తెలియదు, తండ్రి ఎవరో వారికి తెలియదు, దేవుడెవరో వారికి తెలియదు, నేను రక్తమాంసాల్లో పాలివాడినైన దేవుడనే సంగతి వాళ్ళకి తెలియదు. నేనెవరో వారికి తెలియకపోవడం వల్ల వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. అదే కారణం చేత మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. అవును, మాస్టారికి తల మీద చెత్త కుప్ప తెచ్చి నెత్తి మీద పోసి స్టూడెంట్స్ని ముద్దు పెట్టుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ఆయన అన్నాడు, నేను మీకు గురువుని, మీరు నాకు శిష్యులు. నన్ను ద్వేషిస్తే
లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నేను యజమానిని, మీరు నాకు చెందినవారు. యజమానిని ద్వేషిస్తే తన వారిని కూడా ద్వేషిస్తారు. ఇది సహజం. 3 మాటలు చెప్పాను, 3 కారణాలు చెప్పాను. మొదటి కారణం ఏం చెప్పాను? వాళ్ళకున్న తెలియనితనం. రెండవది మనం లోకంలో నుంచి వేరవడం. మూడవది ఆయనెవరో వారికి తెలియకపోవడం. 4వ మాట కూడా చెప్తాను, దయచేసి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో బ్రతుక నుద్దేశించు వారందరా కొందరా? వారందరూనా? అంటే నిజంగా నూతన సృష్టి అయిన వాళ్ళందరూ ఏమవుతారు? సద్భక్తితో బ్రతకాలనుకుంటారు. సద్భక్తితో బ్రతకాలనుకుంటారా? సద్భక్తికి విరోధంగా బ్రతకాలనుకుంటారా? మాట్లాడండి. ఆయన వస్తే ఆయన చేత బలా అనిపించుకోవాలనుకుంటారా? సోమరి అని చెడ్డదాసుడు అనిపించుకోవాలనుకుంటారా? ఆయన మనల్ని చూడగానే సంతోషించాలనుకుంటారా? ఆయన మనల్ని చూసి బాధపడాలనుకుంటారా? ఎలా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటారు? ఎలా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటారు? దేవునికి ఇష్టంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటారుగా. ఇక మీదట నేను బెంచి కింద చేయబెట్టను. ఇక మీదట నేను బెంచి కింద చేయబెట్టను. ఇక మీదట నేను పైన మోసం చేసే చొక్కా వేసుకోను, అంటే వేషధారణ చేయను. నేను ఎలా ఉంటాను? నిజాయితీగా ఉంటాను, నీతిగా ఉంటాను, నిజం మాట్లాడతాను, తప్పు చేయను, ఎవరిని అవమానించను. ఇవన్నీ లోకానికి ఎలా ఉంటాయి? మాట్లాడండి. చాలా సంతోషిస్తుంది లోకం కాదు. వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు రైట్ బెదరు అనాలి. మనం ఏమంటాం? మనం తెలియనట్టు తలకాయ పక్క తిప్పుకుంటాం. ఒళ్ళు మండిపోద్ది వాళ్ళకి. మనం తలన్న ఊపాలి, ఎస్ అని అనాలి. వాళ్ళు చెప్పిన తప్పుకి మనం అనాం. కారణం వాళ్ళు తప్పు చెప్తున్నారని తెలుసు, మోసం చేస్తున్నారని తెలుసు మనకి. ఖచ్చితం కదా? మీరు ఆలోచించండి. అలాంటప్పుడు లోకం ఏం చేస్తుంది? మనల్ని మెచ్చుకుంటుంది, సన్మాన సభ ఏర్పాటు చేస్తుంది, సన్మాన సభలో కూర్చోబెడద్ది, పైన శాలువా కప్పుద్ది, చేతికి బొకే వేస్తుంది. ఇటువంటి మహానుభావుడిని మేము ఎక్కడ చూడలేదంటది. అంటదా? ఒక్కోసారి అంటది పైకి, కానీ వెనకాల మాత్రం తీయవలసినంత గొయ్యి తీస్తుంది. లోకం అది. నేను మీతో ఒక మాట చెప్తాను. న్యూయార్క్లో బ్రానెక్స్ జూ అనే ఒక జూ ఉంది. అందులో ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. సింహాల మొదలుకొని ప్రమాదకరమైన జంతువులన్నీ ఉంటాయి. అందులో జాక్ టామీ అనే ఒక జూ కీపర్ ఉన్నాడు. జాక్ టామీ అనే జూ కీపర్ ఉన్నాడు. అతన్ని చూడడానికి ఒక వ్యక్తి, ఒక పర్యాటకుడు వెళ్ళాడు. వెళ్ళి అతన్నే అడిగాడు, మీరే నాకు చూపించండి, ఎవరైనా గైడ్ అనుకోండి, నాకంతగా చెప్పరు, మీరే ఈ జూ కీపర్ కాబట్టి మీరు వచ్చి నాతో పాటు ఈ జూ అంతా చూపించండి అని అంటే, ఆయన ఒక్కొక్కటి చూపించుకుంటూ ఒకనా చోటకు వచ్చిన తర్వాత అన్నాడు, దీని తలుపు మాత్రం తీయని నేను అన్నాడు. ఏమి అన్నాడు? ఇందులో బ్లాక్ కోబ్రా ఉంది,
దీన్ని ఏమంటారంటే స్పిట్టింగ్ స్నేక్ అంటారు. స్పిట్టింగ్ స్నేక్ అంటారు. స్పిట్ అంటే అర్థం ఏంటి? కానీ స్పిట్టింగ్ అనే పదం చిన్న పదం. అది మనిషి కనపడగానే 15 అడుగుల దూరం వల్ల మనిషి కంటిని టార్గెట్ చేసి విషాన్ని చిమ్ముద్ది. 15 అడుగుల దూరంలో మనిషి ఉన్నా 15 అడుగులు టార్గెట్ చేసి విషాన్ని చిమ్ముద్ది. చిమ్మితే మొట్టమొదటి ఏమవుతాడు మనిషి? బికెమ్ బ్లైండ్. ఆ తర్వాత కరుస్తుంది, ఎన్నిసార్లని కరుస్తుంది. అందుకనే దీని తలుపు తీయను, దీని తలుపు నేను తీయాలి అని అనుకున్నాను అనుకో, ఖచ్చితంగా నేనేం చేస్తాను? గాగుల్స్ పెట్టుకుంటాను. ఎలాంటి గాగుల్స్ తెలుసా? శాంతం కప్పేసి ఉండే గాగుల్స్ పెట్టుకుంటాను అన్నాడు. లోకాన్ని ఎదుర్కోవడానికి ప్రభు కూడా వండర్ఫుల్ గాగుల్స్ అన్నా మనల్ని అవేవి చేయలేని రెండింటిని చూపించాడు. చూడండి ఏమన్నాడు. మళ్ళీ మీరు మత్తయి సువార్త దగ్గరికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఈ 2 సంతోషించి ఆనందించండి. సంతోష ఆనందాలు మీలో ఉంటే ఆ నింద మిమ్మల్ని ఏం చేయదయ్యా, ఆ హింస మిమ్మల్ని ఏం చేయలేదయ్యా, అబద్ధంగా పలికిన చెడ్డ మాటలు మిమ్మల్ని ఏం చేయలేవు. ఈ 2 మీకేమవుతాయి చెప్పండి? మీరు వాస్తవంలో బ్రతికేటట్టుగా చేస్తాయి, నిత్యత్వాన్ని చూసేటట్టుగా చేస్తాయి. వాళ్ళు తిడుతున్నారా? సంతోషం. వాళ్ళు కొడుతున్నారా? ఆనందం. కారణం ఏంటి? నా ప్రభువుని కొట్టారు, ఇప్పుడు ఆయన అన్నాడు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపుతున్నట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి తోడేళ్ళు గొర్రె పిల్లల్ని ఏం చేస్తాయి? ముద్దు పెట్టుకుంటాయి. అంతేగా. తోడేళ్ళు గొర్రె పిల్లల్ని ఏం చేస్తాయి? మేత పెడతాయి. తోడేళ్ళు గొర్రె పిల్లలకి ఏం చేస్తాయి? నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసుకెళ్తాయి. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏదైనా అంటున్నారు అంటే మనం ఎవరైనా రుజువు అవుతుంది? ఎస్, వీఆర్ ఆల్ షీప్, వీఆర్ ఆల్ ల్యాంబ్స్. ప్రూవ్ అవటంలా? లోకం విమర్శించిందా? హింసించిందా? అబద్ధంగా చెట్ల మాటలు పలికిందా? నువ్వెవరో నీకు అర్థమైంది. నువ్వు గొర్రెవి. నేను మృగాన్ని అయితే చాలాసార్లు పరిస్థితుల నడుమ నేను ఇలా అనుకుంటా, ప్రభువా నేను చచ్చిపోయాను కదా, అందుకని కదా ఇన్ని ఆటలాడుతున్నారు వీళ్ళు. నేనే చనిపోయి ఉండకపోయి ఉంటే వీళ్ళ నోరు లేచేదా? వీళ్ళు మాట్లాడగలిగేవాళ్ళ? వీళ్ళు పళ్ళు ఊడకుండా ఉండేయా? లేదు. వీఆర్ ఆల్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాళ్ళం. మనం ఎవరో మనకు అర్థమైంది. గొర్రెలం మనం. తోడేళ్ల మధ్యకు వెళ్ళాం. ఏ సన్మానాన్ని ఆశించకు. ఏ సన్మానం లోకం మనకు చేయదు, మర్చిపోవద్దు మీరు. అంతేకాదు, మరో మాట ఆయన అన్నాడు, గొర్రె పిల్లల తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపుతున్నాను అన్నవాడు అన్నాడు, తండ్రి నన్ను లోకములోనికి పంపినట్టు నేను మిమ్మల్ని లోకంలో పంపుతున్నాను అన్నాడు. నాట్ ఓన్లీ వీఆర్ షీప్, వీఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీసస్. మనం యేసుక్రీస్తు ప్రభు స్థానంలో ఉన్నాం. నాట్ ఇన్ అవర్ ప్లేస్. వెంకటరత్నం ఉన్నది వాడి స్థానంలో కాదు, వాడి కోసం ప్రాణం పెట్టిన ప్రభు స్థానంలో. వాడి కోసం ఆశాంతం నలకొట్టబడిన వాని స్థానంలో.
వాడి కొరకు హింసింపబడిన వాని స్థానంలో, వాడి కొరకు ముఖాన ఉమ్మి వేయించుకున్న వాని స్థానంలో, వాని కొరకు గడ్డపు పక్కలు పెరికించుకున్న వాని స్థానంలో, వాని కొరకు తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకున్న వాని స్థానంలో, ఊదారంగు వస్త్రం కప్పి చేత రెల్లు పెట్టి మోకరించి అపహాసించేయబడిన వాని స్థానంలో, చేతులకు కాళ్లకు మేకులు కొట్టిన వాని స్థానంలో, పక్కలో బళ్ళెం పొడిచిన వాని స్థానంలో, అందులో అక్కడ నువ్వుంది, నేనుంది. అందుకు సంతోషించి ఆనందించండి అనే మాట. ఇన్సల్ట్ చేయడం, నింద అనే పదాన్ని ఇన్సల్ట్ అనే పదం వాడారు. అది చిన్నది కాదు, చాలా పెద్దది. దాన్ని తట్టుకోవడం సాధ్యమైన పని అంతకంటే కాదు. అది ఓర్చుకోదగింది కూడా కాదు, ఓర్చుకోలేం. ఆ మాటలు మనకి నిద్ర పట్టనీయు, ఆ మాటలు మనల్ని అన్నం తినేయు, ఆ మాటలు నెమ్మదిగా ఉండనీయు, ఆ మాటలు ఇతరులను ఓర్చుకోనీయు, ఆ మాటలు మనల్ని సహాయం చేయనీయు. నిందకు ఎలాంటి పర్యవసానం ఉంటుందో కీర్తనాకారుడు రాశాడు. దయచేసి చూడండి, 69వ కీర్తన. అరవై 69వ కీర్తనలో నేను 4వ వచనం చదువుతున్నాను, మనసు పెట్టి వినండి. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకోవలసి వచ్చెను. నిర్నిమిత్తముగా, వితౌట్ ఎనీ రీజన్, దేర్ ఆల్ బికేమ్ ఎన్ ఎనిమీ టు మీ. వాళ్ళందరూ నాకు శత్రువులుగా మారారు. బికాజ్ ఆఫ్ ఎ లై దే బికేమ్ ఎనిమీస్ టు మీ. అబద్ధాన్ని బట్టి వాళ్ళు నాకు శత్రువులు అయ్యారు, నిజాన్ని బట్టి, సత్యాన్ని బట్టి కాదు. తాము అబద్ధాన్ని నమ్మామని కానీ, అనవసరంగా శత్రుత్వాన్ని పెంచుకున్నామని కానీ వాళ్ళకి అర్థం కాదు. దే ఆర్ డిసీవ్డ్, దే ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్. అంతేకాదు, చూడండి, నేను ఓర్చుకోవడానికి గల కారణం ఏంటి? 7వ వచనం. నీ నిమిత్తము నేను నిందనొందినవాడిని అయినెత్తిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా ప్రవర్తన బట్టా, నా వ్యక్తిత్వాన్ని బట్టా కాదే. బికాజ్ ఆఫ్ యూ దేవా, నిన్ను బట్టే ఆ నింద నేను భరించవలసి వచ్చింది. నిన్ను బట్టే నా ముఖానికి సిగ్గు కమ్మింది. నేను తల వంచుకున్నాను, నేను నిందను భరించాను. బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ, నిన్ను బట్టే ప్రభువా. శరీరంలోకి నేను వస్తే నిన్ను బట్టి కాదు, శరీరంలోనికి రాకుండా ఆత్మలోనే ఉండడం అనేది నిన్ను బట్టే ఉండగలుగుతున్నా. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ అందువల్లే ఉండగలిగా, అందువల్లే మనం ఉండడం సాధ్యమైంది. నిందను భరించడానికి కానీ, సిగ్గు ముఖానికి కప్పినప్పుడు తల ఉంచుకోవడం గల కారణం ఏంటంటే నిన్ను బట్టి కాదు, ఆయన్ను బట్టి. ఇంకా అంటాడు చూడండి, ఈ 69వ కీర్తనలోనే బాధాకరమైన మరో మాట కనపడుతుంది. 10వ వచనం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువుగా అది నాకు నిందాస్పదమాయను. ఉపవాసం ఉంటే నవ్వారంట, ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉంటే
నిందించారంట. ఇప్పుడు ఏడిసి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఉపవాసం ఉండి ఏంటి ప్రయోజనం? బా, నింద విశ్వాసిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎంత బాధ అంటే ఆయన ఒక మాట అంటాడు చూడండి, 19వ వచనం. నిందయు సిగ్గును అవమానం, సిగ్గు నింద వల్ల వస్తాయి. నింద, సిగ్గు, అవమానం 10 మందిలోనికి రాలేం, 10 మందిలో తిరగలేం, అందరిలోకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీనా? వీటన్నిటితో పాటు 20వ వచనం చదవండి. నిందకు నా హృదయము బద్దలైను, నేను బహుగా కృషించి ఉన్నాను. నింద వల్ల మనిషి ఏమవుతాడంటే బహుగా కృషించిపోయే అవకాశం, గుండె బద్దలయ్యే పరిస్థితి. ఒక మాట అంటాను, ఇన్సల్ట్ నుంచి తప్పుకోవడానికి పెద్ద పనా? మనకేం తెలివితేటలేవా చెప్పండి? వీఆర్ నాట్ ఇంటెలిజెంట్స్, వీఆర్ నాట్ ఇంటెలెక్చువల్స్ కదా? ఇన్సల్ట్ని ఇన్సల్ట్ చేయడం తెలుసా మీకేమైనా? ఇన్సల్ట్ని ఇన్సల్ట్ చేయడం తెలుసా మీకు? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆటో ఎక్కారు, ఓ చోట దిగారు, దిగి 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇస్తే అతను అన్నాడు, ఈ కాలంలో 10 రూపాయలు ఇచ్చి ప్రయాణం చేయడం అనేది ఇన్సల్ట్ అండి అన్నాడు. 10 రూపాయలు ఇచ్చి ప్రయాణం చేయడం అనేది ఈ కాలంలో ఇన్సల్ట్ అండి అన్నాడు. ఎంత ఇవ్వమంటావు అన్నాడు. ఇంకొక 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. రెండోసారి ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదయ్యా. తెలివితేటలు లేవా మాకు? జ్ఞానం లేదా మాకు? నిన్ను ఫూలింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? బట్ వీ వోంట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ హిజ్ నేమ్ సేక్. ఆయన నామాన్ని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన పిలిచిన పిలుపును బట్టి, ఆయన అనుగ్రహించిన నిత్యత్వ పౌరసత్వాన్ని బట్టి వీ వోంట్ డూ ఇట్. అది మేము చెయ్యం. ఇన్సల్ట్ని ఇన్సల్ట్ చేయడానికి ఎంతో టైం పట్టదు. చాలామంది మాట్లాడగలుగుతున్నాం కదా, సంఘాన్ని హింసించగలుగుతున్నాం కదా, సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళని నా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం కదా అనుకుంటున్నారు. కానీ చూస్తున్నాడు ఆయన. వాళ్ళేం తిండి లేక వచ్చారా రోడ్లమ్మట మీ ఇంటి దగ్గరికి? వాళ్ళకేం జరక్కొచ్చారా మీ ఇంటి దగ్గరికి? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకు నిలబడుతున్నారు? ఎందుకు వర్షంలో మీ దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు ఏమైనా మీ వార్డు కౌన్సిలర్గా నిలబడతారా వాళ్ళు? లేకపోతే మీ వీధిలో ఏమైనా నిలబడతారా పెద్దగా ఉండడానికి? లేకపోతే మీ కాన్స్టిట్యూషన్గా ఎమ్మెల్యేగా ఉంటే నిలబడతారా? కాదు బాబు, మిమ్మల్ని నిత్యత్వ నరకం నుంచి కాపాడడానికి, వాళ్ళు పొందిన సంతోషం మీకు అందజేయడానికి. అలాంటి వారిని అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎలాంటి మాటలు, ఎంత పరుషజాలం! ఎలా అరే ప్రభువుని తిట్టడం, ప్రభువుని నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఊహించలేం అసలు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ సచ్ ఏ క్రిటిసిజం. చాలా బాధ అనిపిస్తూ ఉంది, దుఃఖంగా ఉంది ఈ కాలంలో. కానీ ఓర్చుకుంటాం, సహిస్తాం, భరిస్తాం. ప్రతిగా మిమ్మల్ని ఒక మాట అనకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు మేము మృగాలమే, గొర్రెలుగా మార్చాడు ఆయన.
ఇప్పుడు మేము ప్రభు స్థానంలో ఉన్నాం, అందుకనే ఓర్చుకుంటున్నాం. మీరు నిందించినా మా గుండె బద్దలైన, మీరు నిందించినా మా కన్నీరు ప్రవాహంగా ఉన్నా, మీరు నిందించినా సిగ్గు అవమానం మాకు కప్పినా, వై వీఆర్ బెయిరింగ్ సచ్ సఫరింగ్ మీన్స్ వీఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మై సేవియర్. నా రక్షకుని స్థానంలో నేనున్నాను కాబట్టి, అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా, నా కుటుంబ జీవితానికి సంబంధించిందైనా, సహవాస జీవితానికి సంబంధించిందైనా, సేవా జీవితానికి సంబంధించిందైనా, నీవైనా నేనైనా ఓర్చుకోవడానికి గల కారణాలు ఇవి. మర్చిపోవద్దు సుమా, మర్చిపోవద్దు. అంత మాత్రం చేత డోంట్ లూజ్ యువర్ టెంపర్. అది పోగొట్టుకునే టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రభు మనల్ని బలపరుస్తాడు, ఇందులో అనుమానం లేదు. మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఆయన అన్నాడు, చూడండి, సంతోషించి ఆనందించండి. మత్తయి సువార్త 5:12. పరలోకమందు మీ ఫలము అధికమగును. మీ ఫలము అధికమగును అంటే ఫలం అధికం అవడం అంటే మీ ఇంటికి పోస్టల్ వాళ్ళు వస్తారు, బ్యాంక్ ఏజెంట్లు వస్తారు. రికరింగ్ డిపాజిట్ కట్టండమ్మా, ఎంత వద్దు, మీరు వారానికి 1000 రూపాయలు కట్టండి చాలు. కట్టలేరా? 500 కట్టండి చాలు. నేనే వచ్చి కట్టించుకుని వెళ్తా, మీతో సంతకం పెట్టించుకుని బుక్ ఇచ్చేసి వెళ్ళిపోతా. నేను మళ్ళీ అక్కడ చేస్తా. కావాలంటే నెలకు ఒకసారి నేను వేసేలేదు, చూసుకోండి. బ్యాంక్ ఆథరైజేషన్ ఇది. పోస్టల్ వాళ్ళకు కూడా అవి ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇంటికి పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి అవసరమైతే టీ ఇచ్చి మాట్లాడరా? అరే రే, మీ లైఫ్ ఇన్సూరెన్స్ కాదండి ఇది. మీ ఎటర్నల్ ఇన్సూరెన్స్ గురించి మేము వస్తే, నిత్యత్వంలో మీ ఫిక్స్డ్ డిపాజిట్లు పెరగాలని మేము వస్తే, నిత్యత్వంలో మీ జీతం పెరగాలని మేము వస్తే, నిత్యత్వంలో మీ బహుమానాలు వృద్ధి కావాలని మేము వస్తే, నిత్యత్వంలో నువ్వు మహిమలో అత్యధికమైన మహిమలో ఉండాలని మేము వస్తే, మాకు మీ నుండి వచ్చేది ఏమిటి? తెలుసు మీరు చేయడం అంటే అది మీ తప్పు కాదు, మీ అంతటా మీరు చేయడం లేదు. బికాజ్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్. మీకు ఎవరో అర్థం కాకపోవడం వల్ల. మీ వెనకాల ఉన్నవాడు ఎవడో మాకు తెలుసు, కానీ మీకు తెలియదు. ఈ కారణాల చేత ఆలోచించండి. మీ ఫలం అధికం అవుతుంది అన్నాడు. అధికం అనే పదం ఎవరి నోటితో పలికాడు? ఐదు తలాంతులు 10 అయితే ఈ కొంచెంలో అన్నవాడేగా. 2 తలాంతులు 4 అయితే ఈ కొంచెంలో అన్నవాడేగా. ఎంతైనా ఆయనకి కొంచెమే కదా. అరే మీరు ఊహించండి. రాస్తాడు, 7 సముద్రాలు ఆయన తన పుడిసిటిలో పట్టుకొని ఉన్నాడు అన్నాడు. పుడిసిటి అంటే ఇది ఇదంతా కాదు, ఇది పుడిసిటి అంటే ఇది. 7 సముద్రాలు ఇక్కడంట. ఆయన అంటున్నాడు, అధికం వద్దయా మీ ఫలం అని. ఎంత? హౌ మచ్? హౌ కెన్ యూ మెజర్? హౌ కెన్ యూ ఇమాజిన్? అంటున్నారా నిన్ను ప్రభువుని బట్టి సంతోషించు, అంటున్నారా ప్రభువుని బట్టి ఆనందించు. అన్నీ చేయని, నష్టం జరగని, అవమానం జరగని, హింసించని, చంపని, నీ గుండె బద్దలు కానీ ఏం పర్లా. చచ్చిపోతే ఎక్కడ ఉంటావు? ప్రభు పాదాల దగ్గరేగా ఉండేది. అంతేగా, అంతకుమించి ఏమైనా ఉంటుందా? మన ఫలం ఎక్కడ? మన పౌరసత్వం ఎక్కడ? కానీ మనము ఏం చేయాలో వాళ్ళ కోసం చూడండి. ఏం చేయాలో చూద్దాం. మనం చేయవలసిన విషయాలు చెప్పాడు. పౌలు గారు అంటాడు, ఆ పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన ఆయన
కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా అన్నాడు, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. హింసింపబడుతున్న వ్యక్తి యొక్క ప్రవర్తనను చెప్తున్నాడు. నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బ్రతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. కానీ అప్పుడు దేవదూతలందరూ లేచి నిలబడినప్పుడు, దేవదూతల చేతుల్లో వీణలు మోగుతున్నప్పుడు, 24 పెద్దలు లేచి నిలబడినప్పుడు, 4 జీవులు లేచి నిలబడినప్పుడు, ఆ బంగారు వీధి గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, నువ్వే, నాట్ ఎనీబడి, ఐ మైసెల్ఫ్ నడిచి వెళుతున్నప్పుడు, అప్పుడు ఎవరు? నా రక్తంతో కొనబడినవాడు, నా రక్తంతో కడగబడినవాడు, నేను తన నెరుగుదును, అతనికి నేను నా పేరునిచ్చాను, అతనికి నేను నా వాక్యం ఇచ్చాను, అతనికి నేను నా మహిమనిచ్చాను. అదేగా ఈ భాగ్యం కదా, ఈ ఆధిక్యత కదా. కాబట్టి వాళ్ళు నిందిస్తున్నారు అంటే బ్లెస్ దెమ్, వాళ్ళు హింసిస్తున్నారంటే ఓర్చుకో, పేషెన్స్. దూషిస్తున్నారు అనంటే బ్రతిమాలు అంతే, పరుషంగా మాట్లాడుకో. ఇది మనకు ఇవ్వబడిన ప్రవర్తన నియమావళి. మరో చోటుకి వెళ్తాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఆ నిందలో, హింసలో నువ్వెవరో రుజువు అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడు అని రుజువు అవుతుంది అక్కడ. వారి కోసం ప్రార్థన చేయి. ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దేర్ సాల్వేషన్. వాళ్ళు కూడా నీలాగా మనశ్శాంతి పొందాలని, రక్షణానందం పొందాలని ప్రార్థించి, వాళ్ళు కూడా నిత్యరాజ్య వారసులు కావాలని ప్రార్థించి, ఇది ఆయన మన నుంచి కోరిన ప్రవర్తన. మరో మాట కూడా పేతురు గారి మాట అంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే ఏం చేయాలి? మహింపరచాలి. నాయనా, నాకు ఈ అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చావయ్యా, నీకు ధన్యవాదాలు. నిన్ను బట్టి అవమానం పొందేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చావు నాయన. దేవా, నీకు మహిమ కలుగును గాక. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు చెందునుగాకను. అందరి ఎదుట ఆయన్ని ఘనపరచడం నేర్చుకో. మనం ఎలా ఉండాలి?
నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చరిత్రలో జరిగింది. అలెగ్జాండర్కిని పర్షియన్ రాజు దారియస్కిని యుద్ధం జరుగుతుంది. అలెగ్జాండర్కిని, గ్రీక్ రాజు అలెగ్జాండర్కిని పర్షియన్ రాజు దారియస్కి యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతున్న కాలంలో ఒక సైనికుడు ఎవరైతే ఆ సైన్యానికి జనరల్ ఉంటాడే, జనరల్ దగ్గరికి వెళ్ళి అలెగ్జాండర్ని గురించి చాలా చీప్గా, చాలా అసహ్యంగా, చెప్పక్కర్లేదుగా మాటలేమి, చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అలెగ్జాండర్ గురించి. అంటే నేను ఒక్కనే చాలు అన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఆయన పేరు మ్యామనన్, ఆ పర్షియన్ జనరల్ పేరు, ఆర్మీ జనరల్ పేరు మ్యామనన్. అతను తన చేతుల్లో ఉన్నటువంటి బళ్ళెని తీసుకుని ఈడ్చిపెట్టి కొట్టాడు. కొట్టి, నేను నీకు జీతం ఇచ్చి పెట్టుకున్నది యుద్ధం చేయడానికి కానీ విమర్శించడానికి కాదని గుర్తుపెట్టుకో అన్నాడు. అర్థమైందా మీకేమైనా? నేను జీతం ఇచ్చి మిమ్మల్ని పెట్టుకుంది, మనందరికీ జీతం ఇస్తాడే ఇవ్వడా రేపటి దినాన్న? విమర్శించడానికా జీతం? యుద్ధం చేయడానికి. యుద్ధం ఎక్కడ చేయాలి? ఆన్ నీస్, మోకాళ్ళ మీద యుద్ధం చేయాలి నువ్వు. యుద్ధం ఎక్కడ చేయాలి నువ్వు? ప్రేమతో చేయాలి యుద్ధం. నువ్వు దేంతో గెలవాలి? సులువు మోస్తూ గెలవాలి నువ్వు, విమర్శిస్తూ కాదుగా. ఇవాళ రాంగ్ టెండెన్సీ, రాంగ్ యాటిట్యూడ్ కనపడతా ఉంది. దట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అది అంత మంచిది కానీ కాదు, మర్చిపోకండి. ఇంకొక సంగతి, మనం వీటన్నిటి గుండా ప్రయాణం చేయాలి, అనుమానం ఏం లేదు. ఇవన్నీ మనకు సంభవిస్తాయి. కానీ మనం ఏమనుకోవాలి? హింస, అబద్ధంగా చెడ్డ మాటలు, లేనిపోయిన నిందలు, రకరకాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. అది ఒక్కొక్కడి గురించి ఒక్కొక్క డిక్షనరీ అవుద్ది. కానీ గ్రంథకర్త యూదులకు రాస్తున్నాడు. యూదులు ప్రభువుని ఆరాధించేవారుగా మారినప్పుడు వారికొచ్చిన నింద, వారికొచ్చిన అవమానం, వారికొచ్చిన హింస, వీటన్నిటిని తట్టుకోవడం కోసం వాళ్ళకి చెప్పిన 2 మాటలు మీరు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు ఇలా రాసింది. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, పూర్వమందున్న ప్రవక్తలను ఇలాగే చేశారన్నాడుగా. ఆ ప్రవక్తల్లో ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఆనాటి మోజెస్ని తీసుకొచ్చి చూపించాడు. చూపిస్తూ అతడు ఇలా అనుకున్నాడయ్యా, క్రీస్తు విషయమైన నింద మీరేమనుకోవాలి? మీరేమనుకోవాలి? మనమేమనుకోవాలి? అది భాగ్యం. భాగ్యం అంటే బాగా సీరియస్గా అయిపోయారుగా మీరు. ఒక మాట చెప్తాను. ఇప్పుడు ముల్లర్ గారు తీసుకున్న ఇల్లు ఉందే, అది మొట్టమొదటి ఆరాధనా స్థలం. అందులో గుడిసి ఉండేది. దానికి చుట్టూ రబ్బర్ మండలి పెట్టి దానికి మట్టి మెత్తారు. 2 గదులు చేశారు. ఒక గదిలో నేను, ఇంకో గదిలో రాధబాబు ఉండేవాళ్ళం. కిరణ్ పుట్టాడు, నెలల పిల్లాడు.
అంటే 11 నెలలు అట్టు వచ్చేసి ఉంటాయి. రాధబాబు తన భార్య పద్మ ఇద్దరు అవతల గదిలో ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి ఒక కుక్కను తెచ్చాడు రాధబాబు. అది తోక ఊపుకుంటూ వచ్చేస్తుంది, ఎక్కడున్నా వచ్చేస్తుంది. కుక్కలంటే నాకు ఇష్టమే, కానీ అవి డిస్టర్బ్ చేస్తే మాత్రం నాకు ఇష్టం ఉండదు. కుక్కలంటే ఇష్టమే, వచ్చి నా దగ్గర మౌనంగా పండుకుంటే నేనే ఇబ్బంది పడను. అది లేనిపోని చేస్తే మాత్రం కోపం వస్తుంది. నేను ఇంటికి వచ్చేదే రాత్రి 12 గంటలకి. 12 గంటలకి ఇంటికి వచ్చి అందరు నిద్రపోతూ ఉంటారు, అందరం ఒకే గది. అటుపక్కన నాన్నమ్మ తాతయ్య, ఇటుపక్కన నాన్న, అమ్మ, ఈమె, నేను, అమ్మ పక్కలో కిరణం. ఇది ఒకే గదిలో మేమందరం. ఆ టైంలో మెల్లగా సౌండ్ వినపడేది. వినపడతా ఉంటే ఈ కుర్రాడు లేచి రామ్మారా రామ్మారా అని తలుపు తీసేవాడు. లోపలికి వచ్చేది. లోపలికి వచ్చిన 10 నిమిషాల్లో మళ్ళీ ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ ఎల్లు అనేవాడు. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ లేస్తాడు. నా నిద్ర పడద్దా? వీళ్ళందరూ నిద్రపోతూ ఉండే నేను ఒక్కడే మెలకుగా ఉండి ఎప్పుడు బరబరాన్ని శబ్దం చేస్తుందో, లేస్తాడో తట్టుకోలేక ఒకరోజు అన్నాను, పద్మ అన్న, ఏంటన్నయ్య అన్న, నీ కుక్కకు పేరు పెడుతున్నానమ్మా అన్న. ఏంటన్నయ్య అంది. ఏం లేదు, డి భాగ్యం అని పేరు పెడుతున్నానమ్మా దానికి అన్న. అన్నయ్య డి భాగ్యం అంటే ఏంటో చెప్పండి అన్న. చెప్పంటారా అన్న. చెప్పను అన్న. నెల గడిచి నేను చెప్పట్లా. రోజు దాన్ని బాధలు పడతాను, నేను చెప్తాను, చెప్పలేను. చివరికి ఒక మాట అంది, పోలేండి అన్నయ్య, మాకు ఎట్టాగో పిల్లలు లేరుగా, డొక్కు భాగ్యం అనుకుంటా, ఇంటి పేరు డొక్కు భాగ్యం అనుకుంటాను లేను. చివరికి ఒకరోజు చాలా గొడవ చేస్తే చెప్పా, ఏం లేదురా దౌర్భాగ్యం అని పేరు పెట్టాను దానికి. జ్ఞాపకం పెట్టుకోండి, మనం దౌర్భాగ్యులం కాదు, పరలోకపు భాగ్యం కలిగిన వాళ్ళం. అందుకని భాగ్యవంతులను ఎంచుకోండి అన్నాడు ఆయన. నింద గొప్ప భాగ్యమని ఎంచుకోండి ఐగుప్తు ఐశ్వర్యం కంటే. నింద గొప్ప భాగ్యమని ఎంచుకోండి ఐగుప్తు అధికారం కంటే. నింద గొప్ప భాగ్యమని ఎంచుకోండి ఐగుప్తుకున్న బలం కంటే. ఐగుప్తులో ఉన్న సుఖాలన్నింటికంటే నింత గొప్ప భాగ్యం ఎంచుకోండి అన్నాడు. యూదులను ఇంతకు మించి బలపరచగలిగిన వచనాలు కనపడవు. మరో మాట కూడా చూద్దాం, చూడండి. 13వ అధ్యాయం 17వ వచనం. ఒక్క క్షణం ఆగు. క్షమించండి. 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళదాం. వాట్ ఈజ్ అవర్ గోల్? మన గురేది? ఎవరి దగ్గరికి వెళ్ళడం? జీసస్ ఈజ్ అవర్ గోల్. ఆయన ఎలా వెళ్ళాడు? మనుషులకు నీతి కిరీటం ధరింపు చేసేవాడు కదూ, మనుషులకు జీవ కిరీటం ధరింపు చేసేవాడు కదూ, మనుషులకు మహిమా కిరీటం ధరింపు చేసేవాడు కదూ. అలాంటి వాడికి ముళ్ళ కిరీటం పెట్టారు కదా. మనుషుల మీద ఉన్న పాపభారాన్ని తీసివేసేవాడు కదా. అలాంటి ఆయన మీద శిలువ భారాన్ని మోపారు కదా. ఆయన తానే మానవులందరి పాపాన్ని తాను భరించాడు కదా. నీ నా పాపాలన్నీ, నీ నా అతిక్రమాలన్నీ, నీ నా దోషాలన్నీ, నీ నా ప్రతి విధమైన అవినీతి కార్యాలన్నిటినీ ఆయన భరించాడే, మోసాడే. మన నిమిత్తం ఆయన శాపగ్రాహి అయ్యాడే, శాపంగా మారాడే, పాపంగా మారాడు. ఆయన పాపి కాదు, పాపంగా మారాడు.
మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? శిబిరం వెలుపలికి వెళ్ళాడు. అంటే యెరూషలేం బయటికి తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. మనల్ని కూడా ఇక్కడే ఉంచుతారనుకున్నారా? మనం అక్కడికేగా వెళ్ళాలి, అక్కడికేగా భరిస్తూ వెళ్ళవలసింది. కానీ అండి, దేవుణ్ణి అంటే ఓర్చుకోలేకపోతున్నాం బ్రదర్ మేము. ఈరోజు క్రైస్తవుడు ప్రభువుని అనరాని మాటలంటే, ప్రభు తల్లిని అనరాని మాటలంటే ఓర్చుకోలేకపోతున్నాడు. వారు మామూలు మాటలు తిట్టటంలా, అవి తిట్లు కావు. తిట్టు అనేది సిగ్గుపడద్ది ఆ మాటలకి. బూతు అనే మాట సిగ్గుపడద్ది ఆ మాటలకి. దానికి కూడా ఓ సంఘటన మీకు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోకండి. ముగిస్తున్నాను నేను, తర్వాత బయలుదేరి ఉయ్యూరు వెళ్ళాలి. అదేమిటంటే, చరిత్రలో ఫేమస్ ఎథీస్ట్ ఒక అతను ఉన్నాడు. ఫేమస్ ఎథీస్ట్, మీరు కూడా అతని పేరు విని ఉంటారు. ఇంగ్రిసాల్ అతని పేరు. ఇంగ్రిసాల్ ఒక రోజున ఒక పెద్ద మీటింగ్లో నిలబడి దేవుణ్ణి, ఇప్పుడున్న వాళ్ళు ఏం దూషిస్తున్నారు? అబ్బే, అతను దూషించిన దాంట్లో 1% కూడా ఎవడికి రాదు. దైవ దూషణ యావత్తు అతని నోట్లో ఉన్నట్టు, దేవునికి విరోధంగా ఏం మాట్లాడగలడో అవన్నీ మాట్లాడి ఒక మాట అన్నాడు. నిజంగా దేవుడు ఉన్నాడు అని మీరు అనుకుంటే ఆయనకి 5 నిమిషాలు టైం ఇస్తున్నా. దేవునికి 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నిజంగా ఆయన ఉంటే వాచ్ తీశాడు, అక్కడ పెట్టాడు, స్టాప్ నొక్కాడు, స్టార్ట్ అయింది. సెకండ్స్ 1 2 3 4 6 అయితే 1 మినిట్ కదా. కూర్చున్న వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు, కూర్చున్న వాళ్ళలో దేవుడు లేదనేటువంటి ఎథీస్టులు ఉన్నారు. మొత్తం అంతా ఒక రకమైన టెన్షన్ గురైంది. మౌనం. 1 మినిట్ అయింది, 2 మినిట్స్ అయింది, 3 మినిట్స్ అయ్యేటప్పటికి ఒక అమ్మాయి ఫెయింట్ అయి పడిపోయింది. అమ్మో, దేవుడు నిన్ను మాట్లాడినాడు, ఏంటి మనిషి అని. 4 మినిట్స్ అయింది, ఏమవల. 5 మినిట్స్ అయింది, ఊపిరి బిగబట్టుకుని ఉన్నారు అందరూ. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత 6th మినిట్ స్టార్ట్ అయ్యాక ఆపేసి, నేను చెప్తున్నాను కదా దేవుడు లేడు అన్నాడు. ఇది జరిగిన తర్వాత వీళ్ళందరూ నడిచెళ్తూ ఉంటే ఒక దైవ సేవకుడు, ఆయన పేరు జోసెఫ్ పార్కర్, జ్ఞాపకం పెట్టుకోండి, జోసెఫ్ పార్కర్. ఆయన్ని కలుసుకుని ఇలా జరిగింది, మరి ఇలా అన్నాడు అతను, 5 మినిట్స్ దేవునికి టైం ఇచ్చాడు అని అంటే, ఆయన అన్నమాట ఏంటంటే, అంటే 5 నిమిషాల్లో దేవుని దీర్ఘశాంతాన్ని చెడగొట్టగలను అనుకుంటున్నాడా ఏంటి ఇతను అన్నాడు. 5 నిమిషాల్లో దేవుని దీర్ఘశాంతాన్ని చెడగొట్టగలను అనుకుంటున్నాడా? అరే రే రే అంత పిచ్చోడు అన్నాడు. మీరు చెప్పండి. ఆయన దీర్ఘశాంతం కలవాడు, ఆయన కృపా వాత్సల్యత చూపించేవాడు. మనం కూడా అదే దీర్ఘశాంతాన్ని, కృపా వాత్సల్యతను చూపించడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. రండి. బ్రదర్స్ రండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ కృప కలిగిన హస్తాలకు విన్న మా ప్రియులను నన్ను అప్పగించుకుంటూ నమ్మకంగా మీ కొరకు జీవించే కృపను మాకిమ్మని మీ సన్నిధిని అపేక్షిస్తూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.